మాయాబావి. ఎన్నో ఏళ్ల నుండి మయూరి అను అడవి ప్రాంతంలో దేవదత్త మహర్షి ధ్యానంలో ఉంటున్నారు. అప్పుడు ఒక పౌర్ణమి రోజు రాత్రి ధ్యానంలో ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న ఇద్దరు దేవకన్యలు ఆ మహర్షిని చూసి ఆగుతారు. అయితే ఎన్నో ఏళ్ల నుండి ఒకే చోటులో ఉండడం వల్ల అతని శరీరం చుట్టూ మట్టి పేరుకుపోయి ఉంటుంది. ఆ ముసలి వ్యక్తిని చూసావా? ఇంకొన్ని రోజులాగితే అదే చోటులో సమాధి అయిపోయేలా ఉన్నాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. అసలు ఈ లోకంలో ఇలాంటి ఋషులు ఎందుకుంటారో తెలీదు. బహుశా ఇదంతా పూట గడుపుకోవడం కోసం చేసే నాటకంలా కనబడుతోంది. అలాగైతే ఒకసారి నువ్వు పరీక్షించి చూడు. ఆ సమయంలో నిష్టగా ధ్యానం చేస్తున్న మహర్షి ముందు దేవకన్య నాట్యం చేయటం మొదలుపెడుతుంది. అయినా మహర్షిలో ఎటువంటి చలనం లేకపోవడంతో అతని మీదకు వర్షం కురిసేలా చేస్తుంది. అలా కొద్ది సమయం పాటు వింత వింత చేష్టలతో మహర్షిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. చివరిగా దేవకన్య మహర్షి వద్దకు వెళ్లి తాకడంతో మహర్షి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఆ సమయంలో తన ధ్యానానికి భగ్నం కలిగించినందుకు మహర్షి కోపాగ్నికి గురవుతాడు. కాకపోతే ఇద్దరు దేవకన్యలు మాత్రం అతన్ని చూసి నవ్వుతున్నారు. అసలు ఈ అసందర్భ కార్యానికి కారణమేమిటి? నేను ధ్యానంలో ఉండగా తాకినందుకు మమ్మల్ని క్షమాపణలు కోరండి. దేవకన్యలు నిన్ను క్షమాపణలు అడగాల? అసలు మా స్పర్శ తగిలినందుకు నువ్వు సంతోషించాలి. ఇక మీ మాటలు కట్టిపెట్టండి. ఈ దుష్కార్యానికి పూనుకున్నందుకు నేను మిమ్మల్ని శపిస్తున్నాను. అయ్యో స్వామి, ఆగ్రహించకండి. మేమేదో సరదా కోసం అలా చేశాం. దానికి మమ్మల్ని క్షమించండి. నువ్వు ఎందుకు క్షమాపణలు అడుగుతున్నావు? అసలు ఆ ముసలోడు నన్ను ఏం చెప్పించగలడు చెప్పు? పోనీ క్షమాపణ చెప్పేయచ్చు కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను చెప్పించేంత ధైర్యం అతనికి లేదు కాబట్టి నువ్వేం భయపడకు. దేవకన్య అహంకారపు మాటలు విన్న మహర్షి, ఎలాగైతే నన్ను మానవ రూపంలో ఉన్నందుకు హేళన చేశావో, నువ్వు అదే చోటలో ఒక బావిగా రూపాంతరం చెంది మనుషుల అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఈ లోకంలో మనిషి కోరికలు పూర్తిగా తీరేంత వరకు అదే స్థితిలో ఉండాలని శపిస్తున్నా. అయ్యో స్వామి, దయచేసి నా స్నేహితురాలి శాపాన్ని వెనక్కి తీసుకోండి. ఇదంతా నా వల్లే మొదలైంది. మేము మళ్ళీ ఇలాంటి పొరపాటు చెయ్యం. నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తిరిగి తీసుకోవడం జరగదు. అలా అనకండి స్వామి, కనీసం శాప విమోచన మార్గం ఉంటే చెప్పండి అని దేవకన్య ప్రాధేయపడుతూ అడుగుతుంది. అప్పుడు మహర్షి ఒక్క క్షణం ఆలోచించి శాప విమోచన మార్గం గురించి దేవకన్యతో చెబుతాడు. అదంతా విన్న దేవకన్య ఆశ్చర్యంగా, స్వామి, ఈ లోకంలో అలాంటి మనుషులుంటారా? ఇదంతా జరిగే పనిలా లేదు. ఈ లోకంలో అన్నిటికీ ఏదో ఒక మార్గం ఉన్నట్టు అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి సరైన వ్యక్తి ఈ చోటుకు వస్తే ఆ శాపం తప్పక తొలగిపోతుంది. కాకపోతే నువ్వు ఈ విషయంలో ఏ జోక్యం చేసుకోకూడదు. అర్థమైంది స్వామి. నా స్నేహితురాలి శాపం పోయే వరకు నేను ఇదే చోట ఒక రాయిలా ఉంటాను. ఇంకొక విషయం, ఒక మనిషి కేవలం 3 సార్లు మాత్రమే బావి ద్వారా లబ్ధి పడగలడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ ప్రయోజనం ఉండదు. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత దేవకన్య రాయిలాగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత మహర్షి అక్కడి నుండి మరో చోటుకు బయలుదేరి వెళ్లిపోతాడు. మయూరి అడవి ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో పోరూరి అనే ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాంతో ఆ గ్రామం ఎప్పుడూ పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉంటుంది. ఇక అదే గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి తన భార్య సీతాలు 3 పిల్లలతో కలిసి తాతల కాలం నుండి ఉంటున్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఏవయ్యా, నీ చిన్న కూతురికి ఏవో పుస్తకాలు కావాలంట, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకునిరా. నా కోసం గాజులు తీసుకొని రండి నాన్న. మొన్న మీరు తెచ్చిన గాజులు పగిలిపోయాయి. అలాగైతే నాకు కూడా కొత్త గాజులు కావాలి నాన్న, లేదంటే నేను బడికి పోను. అబ్బా, నేను అడిగినప్పుడే నీకన్నీ గుర్తొస్తున్నాయి కదా. నువ్వేం తక్కువ కాదక్కా, మొన్న నా దగ్గర బొట్టు పిల్లలు దొబ్బేశావు, మర్చిపోయావా? అలా వారిద్దరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. ఏవయ్యా, ఇది రోజూ ఉండే సంతేగాని నువ్వు పొలానికి బయలుదేరు, నేను మధ్యాహ్నానికి వస్తాను సర్లే, త్వరగా వచ్చి అని రాఘవయ్య తన పెద్ద కూతురైన పద్మతో కలిసి పొలానికి బయలుదేరుతాడు. అలా రాఘవయ్య సంతోషంగా తన కుటుంబంతో జీవనాన్ని సాగిస్తున్నాడు. మరోవైపు కట్టెలు కొట్టుకునే జోగయ్య అనే వ్యక్తి అడవి ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వేపుగా పెరిగిన చెట్లను కొట్టడం మొదలు పెడతాడు. అలా మధ్యాహ్నకాల సమయం వరకు పనిచేసిన జోగయ్యకు దాహం వేయడంతో తన వద్ద నీళ్లు కూడా లేకపోవడంతో చుట్టుపక్కల ఏవైనా పళ్ళు దొరుకుతాయేమోనని వెతుకుతున్నాడు. వామ్మో, నేను దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను. ఇంత
పెద్ద అడవిలో ఒక్క చిన్న నీటి గుంత కూడా లేదా? జోగయ్య కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక బావి కనపడుతుంది. అయితే ఇలాంటి అడవి ప్రాంతంలో బావి ఎక్కడి నుండి వచ్చిందని జోగయ్య ఆశ్చర్యంగా దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో బావి లోపల నీళ్లు లేకపోవడంతో జోగయ్య నిరాశ చెందుతాడు. ఇదేం బావిరా బాబు, కనీసం ఒక నీరు చుక్క కూడా లేదు. అసలు ఉన్నట్టుండి ఈ బావి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో నా గొడ్డలి, భగవంతుడా, ఇప్పుడు నా గొడ్డలు లేకుండా నేను ఏం చెయ్యాలి? జోగయ్య పోయిన తన గొడ్డలి గురించి బాధపడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆకాశంపై నుండి 2 గొడ్డళ్లు కింద పడతాయి. అప్పుడు జోగయ్య ఆశ్చర్యంగా ఆ గొడ్డలి వైపు చూస్తాడు. ఆ సమయంలో ఒకసారి చుట్టూ గమనించగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అసలు బావిలో పడిన నా గొడ్డలతో పాటు ఇంకొక గొడ్డలు ఎక్కడికి ఎలా వచ్చింది? ఇదంతా బలి విడ్డూరంగా ఉంది. బహుశా ఆ బావి వల్ల ఇలా జరిగిందా అని జోగయ్య అనుమానంతో అక్కడున్న గొడ్డలిని తీసుకుని బావిలో పడేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి విచిత్రంగా 2 గొడ్డళ్లు నేల మీద పడతాయి. దాంతో ఆ వ్యక్తి సంతోషంగా ఆ గొడ్డళ్లు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఏంటి సీతాలు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేనండి, మన అమ్మాయికి పెళ్లిడొచ్చింది కదా, ఏదైనా మంచి పెళ్లి సంబంధం చూసి ఒక అయ్య చేతిలో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు? ఆ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది సీతాలు. కాకపోతే మనం ఈ కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయగలమా? మీరన్నది కూడా నిజమేనండి, కానీ పెళ్లి చేయకుండా 3 పిల్లల్ని ఇంట్లోనే ఉంచలేం కదా. నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది సీతాలు. మనకు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మరోవైపు జోగయ్య తన భార్యతో అడవిలో జరిగిన విషయం చెప్పి మరుసటి రోజు ఉదయం బావి వద్దకు తీసుకుని బయలుదేరతాడు. ఆ సమయంలో జోగయ్య భార్య తన భర్త మాటలను నమ్మలేకపోతుంది. ఏవండి, నిజంగా మీరు చెప్పిన బావిలో మనం ఏదైనా పడేస్తే అది రెట్టింపయ్యి తిరిగి మళ్ళీ వస్తుందా? నేను చెప్పడం ఎందుకు, ఇంకా సేపట్లో నీ కాళ్ళతో నువ్వే చూడు. అబ్బా, నాకైతే భలే సరదాగా ఉందండి. అసలు ఇలాంటి విచిత్రమైన బావి గురించి మనకి ఇన్ని రోజులు తెలియకుండా ఎలా ఉందో. అలా వారిద్దరూ బావి వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో జోగయ్య తాను తెచ్చిన చిన్న డబ్బుల మూటను బావిలో పడేస్తాడు. అయితే ఏ వింత జరగబోతోందో అని జోగయ్య భార్య ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అప్పుడు ఉన్నట్టుండి 2 డబ్బు మూటలు పైనుండి పడతాయి. అది చూసి జోగయ్య భార్య నోరు వెళ్లబెడుతుంది. ఎప్పుడైనా నా మాటలు నమ్ముతావా? నిజంగా ఇది భలే అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మన దగ్గరున్న డబ్బులు మొత్తం బావిలో వేసేద్దాం, అవి రెట్టింపుగా తిరిగి వస్తాయి కదా. మనం సంతోషంగా ఉండడానికి ఈ డబ్బులు సాల్లే, పద పోదాం. అసలు మీకు కొంచెం కూడా ఆలోచన లేదండి. ఈ డబ్బులతో ఎన్ని రోజులని బ్రతుకుతాం? అదేదో కూర్చుని తింటే కూడా తరగని డబ్బులొస్తే అప్పుడు హాయిగా ఉండొచ్చు. ఆ సమయంలో భార్య మాటల వైపు మొగ్గు చూపి తన వద్దనున్న 2 డబ్బు మూటలు కూడా బావిలో పడేస్తాడు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురు చూసినప్పటికీ ఏ డబ్బులు తిరిగి మళ్లీ రావు. దాంతో వారిద్దరికీ అక్కడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. అలా సాయంకాలం వరకు అదే చోటులో డబ్బులు తిరిగి వస్తాయని ఎదురుచూస్తారు. చివరిగా ఇక ఎటువంటి ఫలితం లేదని భావించి నిరాశగా అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోతారు. ఈ ఏడాది పంటలు బాగా పండినట్టున్నాయి కదా రాఘవయ్య. ఆ దేవుడు దయ వల్ల ఈసారి పంట కోత సమయానికి ఏ వర్షాలు పడకపోతే బాగుంటుంది. నిజమే రాఘవయ్య, మనలాంటి రైతులకు పంట చేతికి వచ్చే వరకు దినదిన గండంగానే ఉంటుంది. సర్లేగానే నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా మంచి కూరడు ఉంటే చెప్పు. మా పెద్ద కూతురికి ఈ ఏడాది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అవునా, ఏదైనా ఉంటే నీకు కబురు పెడతాలే రాఘవయ్య. మరోవైపు ఉన్న డబ్బులన్నీ పోయినందుకు జోగయ్య భార్య చాలా బాధపడుతుంది. ఆ తర్వాత జోగయ్య ద్వారా కొన్ని రోజులకు చుట్టుపక్కల ఉన్న కొంతమందికి అడవిలో బావి గురించి తెలుస్తుంది. దాంతో అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి అడవికి వెళ్తారు. అయితే బావి మహిమ కళ్ళారా చూసిన వారు ఆశ్చర్యపోతారు. అలానే తమ కష్టాలు తీరుతున్నాయని ప్రజలు సంతోషిస్తారు. ఈ విధంగా 3 నెలల సమయం గడుస్తుంది. అవన్నీ కట్టుకథలు. నిజంగా అలాంటివన్నీ కథల్లో మాత్రమే జరుగుతాయి. లేదక్కా, నేను చెప్పేది నిజం. మా స్నేహితుల ఇళ్లలో ఈ అద్భుతం జరిగిందంట. నువ్వు చూడ్డానికి తింగర్దాన్లా ఉంటావు కదా, అందుకే అలా చెప్పుంటారు. నేను కాదు, నువ్వే తింగరదానివి, పిచ్చిదానివి. అబ్బబ్బా, రోజు రోజుకి మీ అల్లరి బాగా ఎక్కువైపోతోంది. అసలు మీ ఇద్దరి బాధ ఏంటి? చూడమ్మా, అదేదో అడవిలో ఒక బావుంటుందంట. ఆ బావిలో మనం ఏదన్నా వేస్తే అది రెట్టింపుగా మళ్ళీ తిరిగి వస్తుందంట. అవునమ్మా, నా స్నేహితురాలు వాళ్ళ నాన్న బంగారం బావిలో పడేస్తే పడేసిన బంగారంతో పాటు రెట్టింపు బంగారం వచ్చింది. సర్లే, అవన్నీ మనకెందుకు గాని ముందెళ్ళి భోజనం చేయండి అని చెప్పడంతో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భర్తతో సీతాలు ఆ బావి గురించి చెబుతుంది. ఆ మాటలన్నీ విన్న రాఘవయ్య, ఒకవేళ నిజంగా అలాంటి బాగు ఉన్నా సరే మనం అటువైపు వెళ్ళకూడదు సీతాలు. ఎందుకంటే మనిషి కోరికలకు అంత ఉండదు కదా.
కదా. మీరు చెప్పేది కూడా నిజమేనండి. కాకపోతే ఈ వింత ఎలా జరుగుతుందంటారు? ఏమో సీతాలు, ఈ లోకంలో ప్రతి కార్యానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలే. ఒక రోజు బావి గురించి తెలిసిన ఒక ధనవంతుడు బంగారం డబ్బులతో నిండిన ఒక పెట్టెను తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు తనతో పాటు తెచ్చిన పెట్టెను బావిలో పడేస్తాడు. ఆ తరువాత ధనవంతుడు సంతోషంగా తన డబ్బులు అవి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ సమయంలో రాయి రూపంలో ఉన్న దేవకన్య కంట తడి పెట్టుకుంటుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఊర్లో ఉన్నట్టుండి భారీ వర్షాలు కురవటం మొదలవుతాయి. అలా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామస్తులు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాలేకపోతారు. ఈ విధంగా వారం రోజుల పాటు కురిసిన వర్షం కారణంగా పంటలన్నీ కూడా పాడైపోతాయి. అయ్యో భగవంతుడా, చేతికి అందొచ్చిన పంట మొత్తం పోయింది. ఇవేనా మా బతుకులు? బాధపడకు సీతాలు, మనం మాత్రం ప్రకృతిని ఎదుర్కోలేం కదా. ఇదంతా మన తలరాత అనుకోవాలి అని రాఘవయ్య తన భార్యను ఓదారుస్తాడు. మరోవైపు గ్రామస్తులు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది గ్రామస్తులు బావి దగ్గరకు వెళ్లి తమ అవసరాలను తీర్చుకుంటారు. దాంతో కొన్ని రోజుల పాటు తమ జీవితాలు సాఫీగా సాగుతున్నాయి. ఆ తర్వాత ప్రతి మనిషి 3 కోరికలు పూర్తవడంతో అసలు సమస్య మొదలవుతుంది. మన బతుకులకి ఆఖరి రోజులు వచ్చేసినట్టున్నాయి. అసలు ఆ భావిక శక్తులు కూడా ఏ పని చేయడం లేదు. ఇదంతా చూస్తుంటే మన ఊరు వల్లకాడైపోయేలా ఉంది. కనీసం పిల్లలకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతున్నాం. ఒక తల్లిగా నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అని వారంతా తమ సమస్యల గురించి మాట్లాడుతుంటే ఒక పెద్దయ్య మధ్యలో కలగజేసుకుని, ఇదంతా కాదు గాని ఒకవేళ మళ్ళీ వర్షాలు పడితే మనం పంట వేసుకోవడానికి ఎవరి వద్దైనా ధాన్యపు గింజలున్నాయా? ఆ సమయంలో ఎవరూ కూడా సమాధానం ఇవ్వరు. ఎందుకంటే తాము దాచుకున్న ఆహారపు నిల్వలన్నీ కూడా అయిపోయాయి. దాంతో ఒకవేళ వర్షాలు పడితే ఏం చెయ్యాలనే ఆలోచనలో పడతారు. అలా 2 నెలల కాల వ్యవధిలో హఠాత్తుగా ఇంకో పంట వేసే రోజులు రానే వస్తాయి. దాంతో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, కానీ పంట వేయటానికి తమ దగ్గర విత్తనాలు లాంటివి ఏమీ లేవు. అప్పుడు రాఘవయ్య తన భార్యతో మాట్లాడుతూ, చూడు సీతాలు, మన దగ్గర కొన్ని నిల్వలున్నాయి కదా, నేను వాటిని మాయాబావిలో పడేసి మనం ఊరి వాళ్ళకి పంచుకుందాం అనుకుంటున్నా. అసలున్నట్టుండి ఈ ఆలోచన మీకెందుకొచ్చిందండి? ఒకవేళ పంట వెయ్యాలనుకుంటే మనం వేసుకుంటే సరిపోతుంది కదా, అప్పుడు ఎక్కువ ధరకి పంట అమ్ముకోవచ్చు. నేను అలా స్వార్థంగా ఉండలేను సీతాలు. ఈ లోకంలో ఉన్న మనుషులంతా మన వాళ్లే అనుకున్న రోజు ఏ కష్టాలు ఉండవు. నాకు మీ గురించి తెలుసు కదండి, మీరు అనుకున్న విధంగానే కానివ్వండి. ఆ సమయంలో రాఘవయ్య ఇంటి నుండి బయలుదేరి కొంతమంది గ్రామస్తులను కలిసి తన మనస్సులో మాటను బయటపెడతాడు. ఆ మాటలకు గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తారు. ఇక మరుసటి రోజు రాఘవయ్య తన వద్ద నిల్వ ఉన్న ధాన్యపు గింజలు, విత్తనాలు మరియు కూతురు కోసం కూడబెట్టిన డబ్బులు తీసుకుని అడవిలో ఉన్న బావి వద్దకు బయలుదేరుతారు. ఈ బావి వల్ల ఏ మహిమలు జరిగాయో నాకు తెలియదు. ఇప్పుడు నేను మా ఊరి కోసం కోరుకుంటున్నా, దయచేసి మాకు అనుకూలంగా ప్రతిఫలం ఇవ్వు అని రాఘవయ్య తనతో పాటు తెచ్చినవి ఒక్కొక్కటిగా బావిలో పడేస్తాడు. అలా 3 ఘడియల పాటు ఎదురు చూసినా కూడా ఏ ఫలితం దక్కదు. దాంతో అక్కడున్న వారిలో ఆందోళన మొదలవుతుంది. అయితే ఉన్నదంతా బావిలో పడేసి తప్పు చేశారేమోనని కొంతమంది భావిస్తారు. మన వల్ల రాఘవయ్య ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అసలు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మనకు ఉన్న ఆఖరి దారి కూడా మూసుకుపోయినట్టే. అలా గ్రామస్తులు నిరాశపడుతున్న సమయంలో అక్కడున్న బావి ఉన్నట్టుండి మాయమైపోతుంది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత రాయి కూడా మాయమైపోయేసరికి ఏదో దెయ్యం, భూతం అనుకుని కంగారు పడతారు. అప్పుడు వారి ముందుకు 2 దేవకన్యలు ప్రత్యక్షమవుతారు. ఆ సమయంలో దేవకన్యలను చూసి వారు నోరెళ్లబెడతారు. నాకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు. అసలు నేను మళ్ళీ నా మునుపటి రూపాన్ని పొందుతానని అనుకోలేదు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది రాఘవయ్య. నాకంతా అయోమయంగా ఉంది. అసలు దేవకన్యగా ఉన్న మీరు కోరికలు తీర్చే బావిలాగా ఎలా మారారు? నా చేష్టల కారణంగా ఒక మహర్షి నన్ను శపించారు అని దేవకన్య జరిగింది మొత్తం చెబుతుంది. ఆ మాటలు విని వారంతా ఆశ్చర్యపోతారు. నిజానికా మహర్షి మా ముందుంచిన శాప విమోచన మార్గం ఏంటంటే
ఏంటంటే ఎవరైతే తమ కోసం కాకుండా వేరొకరి మంచి కోసం రెట్టింపు కావాలని కోరుకుంటారో అప్పుడు శాప విమోచనం దొరుకుతుందని చెప్పారు. అలా నువ్వు మీ ఊరి జనం కోసం నిస్వార్థంగా కోరుకోవడం వల్ల నా స్నేహితురాలు శాపం నుండి బయటపడింది. చాలా సంతోషం. కాకపోతే నేను అనుకున్నది చేయలేకపోయాను. పాపం వీరంతా నేను సాయం చేస్తానని నమ్మి వచ్చారు. అలా రాఘవయ్య బాధగా మాట్లాడే సమయంలో దేవకన్య తన శక్తితో రాఘవయ్య బావిలో పడేసిన దానిని మూడింతలు చేసి వారి ముందు ప్రత్యక్షం చేస్తాయి. అది చూసి వారంతా చాలా సంతోషిస్తారు. నీ మంచితనానికి నా తరపు నుండి ఈ చిన్న సాయం చేశాను రాఘవయ్య. జీవితంలో ఏం జరిగినా మంచికే అనుకోవాలి. అప్పుడు మన జీవితాలు సాఫీగా సాగిపోతాయి. సరిగ్గా చెప్పావు రాఘవయ్య. ఇక మేము ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అలా దేవకన్యలు లోకం నుండి మాయమైన తర్వాత అక్కడున్నవి తీసుకుని తమ గ్రామానికి పయనమవుతారు. ఆ తర్వాత రాఘవయ్య ప్రతి ఒక్కరికి తన వద్దనున్న దాంట్లో వాటాలు పంచడం జరుగుతుంది. అయితే కొన్ని నెలల వ్యవధిలో వారంతా తిరిగి మళ్లీ మునుపటి జీవితాన్ని మొదలు పెడతారు. ఈ విధంగా రాఘవయ్య తన మంచితనంతో ఊరికి సాయపడ్డాడు. For more videos, please subscribe our channel.